ఉత్కృష్టమైన మానవ జన్మలు సృష్టి ఆది నుండి నేటి వరకు ఈరోజు అంటే జనవరి 22వ తారీఖు ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి రోజు. ఒకరేమో దేశభక్త అయ్యదేవర కాళేశ్వరరావు గారు, రెండవ వారేమో ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారు. కాళేశ్వరరావు గారికి సంబంధించి ఈరోజు 145వ జయంతి, హనుమంతరావు గారికి సంబంధించి 141వ జయంతి. వీళ్ళిద్దరు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి నందిగామ ప్రాంతానికి చెందినటువంటి నగరజీలు. వీళ్ళిద్దరూ సామాన్య మనుషులు గారు. ఒక సామాన్యుడు మాన్యుడు, అసామాన్యుడు కాగలడు, స్వయం కృషి స్వీయ ప్రతిభతో నిరూపించారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారేమో విజయవాడ మున్సిపాలిటీకి తొలిచేది. మాడపాటి హనుమంతరావు గారేమో హైదరాబాదు నగర కార్పొరేషన్కు తొలి మేయర్. కాళేశ్వరరావు గారేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ తొలి స్పీకర్. మాడపాటి హనుమంతరావు గారేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసన మండలికి తొలి చైర్మన్. మాడపాటి హనుమంతరావు గారు పద్మభూషణ్. ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు. ఇద్దరు తెలుగు భాష కోసం కృషి చేసిన వాళ్ళు, తెలుగు భాషోద్ధారులు. ఇద్దరు కూడా న్యాయవాదులు, ఇద్దరు కూడా సంఘ సంస్కర్తలు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క నందిగామ ముద్దుబిడ్డ, కళామతల్లి ముద్దుబిడ్డ గోపాలకృష్ణ సాయి గారి వారి నేతృత్వంలో, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి దాతృత్వంలో ఈనాడు పెద్దలందరి సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. ఇది ఒక స్ఫూర్తిదాయకం. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ గురించి చర్చించుకోవడం, వాళ్ళతో స్ఫూర్తిని పొందడం. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం, వారిద్దరి జీవితాలు ఈ కార్యక్రమము ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.